ఒక ఎన్నిక దాదాపు 100 ప్రశ్నలకు జవాబిచ్చినట్లయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా వస్తున్న విశ్లేషణ ఇది. ఒకటే జవాబు 100 ప్రశ్నలకు. అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒకటి ఆయన వ్యతిరేకులైన వాళ్ళందరికీ నోళ్లు మోయించింది. అది ఎవరైనా సరే. అట్లాగే పార్టీలో అసంతృప్తి రాగం వినిపిస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయే పరిస్థితి. పార్టీలో రేవంత్ రెడ్డి పొడగిట్టని వాళ్ళు, లేకుంటే రేవంత్ రెడ్డి అయినా మేమెందుకు ముఖ్యమంత్రి కావద్దు అని ఆశించేవాళ్ళు, లేదా రేవంత్ రెడ్డి పైన చీటికి మాటికి ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళు, హైకమాండ్కి ఫిర్యాదు చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇంకా చాలామంది అంటే పార్టీలో అసంతృప్తి వాదులనండి, లేకుంటే తమకు పదవులు రాలేదని అసమ్మతి రాగాలు తీస్తున్న వాళ్ళనండి, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తున్న వాళ్ళనండి, వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లోజ్ చేసి పారేశాడు. అంటే ఎవరు నోరు విప్పని పరిస్థితి, ఇంకా ఎవరు నోరు మెదపని పరిస్థితి, ఇంకా ఎవరు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేయలేని పరిస్థితి ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఈ 100 ప్రశ్నల్లో హైడ్రా కూడా ఉంది. హైడ్రా అనే వ్యవస్థను రేవంత్ రెడ్డి నెలకొల్పిన తర్వాత హైదరాబాద్లో ప్రారంభంలో మొదట్లో కొంత వ్యతిరేకత కనిపించిన మాట నిజమే జనంలో. అది క్రమంగా దాని ఫలితాలు చూసిన తర్వాత చెరువుల పునరుద్ధరణ అనండి, లేకుంటే కబ్జాల నుంచి విముక్తికి చేయడం అనండి, ప్రభుత్వ భూముల్ని అండ్ ఇతరత్రా కూడా హైడ్రా కార్యకలాపాల పట్ల ప్రజలు ఆమోదించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ప్రజలు హైడ్రాను ఆమోదించారు అనే సంకేతం ఇవ్వడానికి కూడా ఈ ఫలితం పనికొచ్చింది. అండ్ మొత్తం ప్రతిపక్షాలనండి, లేకుంటే ఇంటర్నల్గా ఉన్న తన విరోధులనండి, లేకుంటే తన పట్ల అసూయత ఉన్నవాళ్ళనండి, వీళ్ళందరికీ కూడా దమ్ముంటే రండి సవాల్ అంటూ ఆయన తొడగొట్టి సవాలు చేసే విధమైన స్థాయికి రేవంత్ రెడ్డి ఇమేజ్ వెళ్ళిపోయింది. ఆయన తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు. పార్టీలో ఉన్నారా బయట ఉన్నారా, చలో కమాన్ రండి ఎవరైనా సరే నేను ఎదుర్కొంటా అని చెప్తున్నాడు ఆయన. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు నాతో మాట్లాడుతూ స్పీడ్ థింకర్ అండ్ గుడ్ ఇంప్లిమెంటర్ అని చెప్పాడు ఆయన. స్పీడ్ థింకర్ గుడ్ ఇంప్లిమెంటర్ అంటే వేగంగా ఆలోచించడం అండ్ సమర్థంగా అమలు చేయడం, గుడ్ ఇంప్లిమెంటర్. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నిక మొదలైన నాటి నుంచి, నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పరిస్థితులు నిజంగానే కొంత భిన్నంగా కనిపించాయి. కాంగ్రెస్ పార్టీకి మరీ ఆశాజనకంగా ప్రారంభంలో లేదు, నెల కిందట ఏమీ లేదు. పోలింగ్కు ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఆ ట్రెండ్ మొత్తాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పేరు వచ్చింది. సో రేవంత్ రెడ్డికి ఆ రకమైన ఇమేజ్ రావడం వల్ల ఆయన ఈ ఒక్క రిజల్ట్తో 100 ప్రశ్నలకు జవాబు ఇచ్చినట్లయింది, ప్రతిపక్షాలకు జవాబు ఇచ్చినట్లయింది, తన పార్టీలోని వాళ్ళకు కూడా ఆయన జవాబు ఇచ్చినట్లయింది. ఇంకా ఎవరు ఆ పార్టీలో అంటే అధికార పార్టీలో బహుశా రేవంత్ రెడ్డి పైన ఎవరు తోక జాడించే పరిస్థితి ఏమి లేదు. అండ్ ఈవెన్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి పెద్దపీట అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కొత్తగా జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన నవీన్ యాదవ్ను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ పార్టీ అధిష్టానాన్ని నవీన్ యాదవ్కు పార్టీ అధిష్టానానికి నవీన్ యాదవ్ను పరిచయం చేశారు. సో ఇక్కడ నుంచి అంటే ఇది ఇక్కడ దాకా ఒక ఎత్తు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ వచ్చే వరకు ఒక పరిస్థితి, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత ఒక పత్రిక అయితే ఆల్రెడీ ఒక వర్డ్ పెట్టింది, అంటే ఒక హెడ్డింగ్, ఇకపై రేవంత్ 2.0 అని. అంటే ఇక ఇప్పటివరకు రేవంత్ 1 నడుస్తుంది అనుకుందాం. సో ఇక డిసెంబర్ 9న ఆయన ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇక ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఆయన
పార్టీలో అధిష్టానం నుంచి ఇంకా ఎక్కువ స్వేచ్ఛ లభించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి చూస్తే బీహార్లో ఎన్నికల ఫలితాలు కనుక మహాగఠబంధన్కు అనుకూలంగా వచ్చి ఉంటే రేవంత్ రెడ్డి ఇవాళ వాళ్ళకు హీరోగా కనిపించే అవకాశం లేదు. ఎప్పుడైతే బీహార్లో మహాగఠబంధన్ చిత్తుగా ఓడిపోయిందో వాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హీరోగా గుర్తించాల్సిన ఒక పరిస్థితి ఏర్పడిపోయింది. సో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం కూడా హైకమాండ్ దగ్గర పెరగబోతోంది. ఆ మేరకు ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. అండ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా ఆయన తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా అంటే మొత్తంగా దేశంలో ఇవాళ చూస్తే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీహార్లో మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. తీరా చూస్తే ఫలితాలు డిఫరెంట్గా వచ్చాయి. ఆ నిరాశ ఒకవైపు ఉండగా ఇక్కడ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరమవుతూ రావడం అండ్ జూబ్లీహిల్స్ లాంటి చోట 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖాతా తెరవడం, ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు నచ్చిన అంశం. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడైనా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ పట్ల ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి యువ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి కావాలి. ఇటువంటి యువ నాయకత్వం ఉంటేనే పార్టీకి ఒక కొత్త షేప్ ఇవ్వడానికి వీలవుతుంది. అంటే ఒక కొత్త ఆలోచన ధోరణిని పార్టీకి ఇవ్వడానికి వీలవుతుంది. అంటే పార్టీ ఇప్పటిదాకా ఏ సిద్ధాంతాలతో పనిచేస్తుందో, లేకపోతే ఏ ధోరణితో పనిచేస్తుందో, ఎన్నికల సమయాల్లో ఏ రకమైన వ్యూహరచనతో పనిచేస్తుందో, వాటన్నిటికీ భిన్నంగా రేవంత్ రెడ్డి లాంటి యువనాయకత్వం జూబ్లీహిల్స్లో ఎటువంటి ఫార్ములాను అనుసరించిందన్న దానిపైన కూడా పార్టీ అధిష్టానం ఖచ్చితంగా వివరాలు తీసుకుంది. అండ్ అన్ని రకాలుగా అంటే నేను ఎంతో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అప్పుడప్పుడు ఆయనకు స్పీడ్ బ్రేకర్లు వేయడానికి హైకమాండ్ ప్రయత్నించిన మాట నిజమే. హైకమాండ్ ఎప్పుడు మేము చెప్పినట్లు వినాలి, ముఖ్యమంత్రులంతా మేము ఏది డిసైడ్ చేస్తే దాన్ని ఫాలో కావాలి అనుకునే తత్వం హైకమాండ్కి మొదటి నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీకి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ముఖ్యమంత్రులకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. లైక్ వైఎస్ రాజశేఖర హయాంలో ఆయనకి ఎట్లాగైతే పూర్తి స్వేచ్ఛను ఆ రాష్ట్రం వరకు ఇచ్చిందో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే 2028 చివరిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి సమర్థ నాయకత్వంలోనైతేనే మన విజయాలు సాధించవచ్చు అనే కంక్లూజన్కు ఈ జూబ్లీహిల్స్ ఫలితం వల్ల హైకమాండ్ వస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.